అంటే ఇప్పుడు మీరు సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? బాగా సిగరెట్లు కాల్చి తొందరగా చచ్చిపోండి, మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు. మీ సిగరెట్లు మీరు పర్సనల్గా కాల్చుకోండి. ఇలా మీ వల్ల ప్యాసివ్ స్మోకర్స్ వాళ్ళని తీసుకెళ్ళడం ఎందుకు? ఎందుకు ఉపయోగం లేదు? ఇది నా స్టేట్మెంట్. ఇది నా వీక్నెస్ కాదు, ఎడిక్షన్ కాదు. ఎవరి ఇష్టం వాళ్ళు రాసుకోండి. బ్యాన్ చేయి, నా చేతిలోకి రాదు. సింపుల్ ఈక్వేషన్. అప్పటిదాకా నేను 4-5 పెట్టి కలుస్తా. ఇబ్బంది దానికి ఏమన్నా? బ్యాన్ చేయి. అంత ఇబ్బంది, చూడటానికి అంత ఇబ్బందిగా ఉంది, పిలచడానికి అంత ఇబ్బంది ఉంది, సమాజానికి అంత ఇబ్బందిగా ఉంది. అంత హానికరమైనది, ఇంత కష్టపడి టొబాకో ద యంగర్ క్విట్ టుడే కాలు, ఎందుకు యాసాలు, చేతగాని మాటలు, పనికిరాని యాసాలు. క్విట్ టుడే కాలు, దానికి ఒక నంబరు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాడికి అమ్మేయడం ఎందుకు? మొరాలిటీ ఉండాలి కదా. పర్పస్ ఏంటి? లాజిక్ ఏంటి? రేషనల్గా మాట్లాడు. మీకు నచ్చింది బాగుంది, మీకు నచ్చింది తప్పు. నువ్వెవడివి నేను డిసైడ్ చేయడానికి? తప్పు ఒప్పు, మంచి చెడు. సిగరెట్ గురించి నేను అంటలేదు. వస్తున్నా తమ్ముడు అక్కడి నుంచి అక్కడికి. నువ్వు దేని గురించి అయినా అడుగు, నా ఆన్సర్ ఒకటి ఉంటుంది. నీకు నచ్చినట్టు నేను చెప్పలేను. అదేదో ముందే నీకు నచ్చినట్టు చెప్పాలంటే నా ముందే చెప్పాలి. ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారంటే, అబ్బాయి ఏం లైఫ్ రా అబ్బాయి, ఒక్క టెన్షన్ లేదు, ఈ లైఫ్ అంటే ఏంది రా అబ్బాయి, ఇట్లా బతకాలి అని కొందరు మిమ్మల్ని చూసి అనుకుంటున్నారు. ఒక టెన్షన్ లేదు, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్ అనే ఒక థాట్ ఏం లేదు. కొందరేమో అరే ఏంద్రా నాకు డైలీ ఇంట్లోకి వెళ్తే చాలు ఏదో ఒక గొడవ, ఆఫీస్కి వెళ్తే చాలు ఏదో ఒక ప్రెషర్ అని, ఇట్లా సొసైటీలో డిఫరెంట్ మెంటాలిటీ. సో అందరికీ పీస్ఫుల్గా బ్రతకాలి అని అంటే మీ వర్డ్స్లో మీరేం చెప్తారు? మీ పని మీరు చూసుకోండి, ఎవరి పని వాళ్ళు చేసుకునేవ్వండి. మీరు సుఖంగా ఉండండి, జనాల్ని సుఖంగా ఉండేవాడి చాలు. అంతకంటే ఎక్కువ చేయొద్దు, చాలు. వ్యాపారం చేస్తాడంట, గాంజా వ్యాపారం చేస్తున్నాడంట, పిచ్చి మెంటల్ బెగ్గర్, ఎవరు వాళ్ళంతా? వాళ్ళు వీళ్ళు, అదే ఆ ట్రోలింగ్. వీళ్ళందరూ ఎక్కడుంటారు బ్రో? వీళ్ళు వాళ్ళు కొంతమంది ఎక్కడుంటారు బ్రో వీళ్ళందరూ? చూస్తున్నారు అంటే ఈ అన్న వచ్చేసి అయితే మనకి గాంజా వ్యాపారం అంటే డ్రగ్స్ చూసావు కదా ఎంత వ్యాపారం జరిగిందో నువ్వు వచ్చిన అరగంట ముందు. డ్రగ్స్ వ్యాపారం కానీ ఈ లంజ సారీ మనం యూజ్ చేయొద్దు. ప్రాస్టిట్యూషన్ బాగుంటుంది సౌండ్. ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్రాస్టిట్యూషన్. యా, ప్రాస్టిట్యూషన్. ఇది వాళ్ళు కూడా నువ్వే టోకెన్లు తీసుకొని పంపించావు కదా, చూడు ఎంత ఎంత బిజినెస్ అయిందో. సో అట్లాంటివి అయితే ఏం చేయలేదు. సో మరి పెడుతున్నారు కదా తమ్నేల్స్. నేను అడిగితేనే నీకు ఎంత ఇబ్బంది? నాకు చెప్పు, సునామీ ఎందుకు తెచ్చావు? నాకు అసలే పిచ్చి ఆ తమ్నేల్స్ లేదు. మీరు నన్ను అడగడం కదా, నేను ఓజోన్ పొరకి బొక్క ఎందుకు పెట్టావు నాకు చెప్పు. సునామీ ఎందుకు తెచ్చావు చెప్పు. ఆ తమ్నేల్స్ వాళ్ళు అట్లాగే పెట్టేస్తున్నారు. నేను అకౌంట్ మీ దగ్గర మొబైల్ లేదు కదా, అవన్నీ మీరు ఎట్లా చూసారు? దొరికింది అది ఇందాక అక్కడ దొరికింది. అలా దొరకదన్న, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే కరెక్ట్ గా చెప్తాను, కరెక్ట్ గా అక్కడ దొరికింది. కరెక్ట్ గా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ కరెక్ట్ చెప్తా. అంటే నార్మల్ గా చూడడానికి ఇట్లా ఉంటాడు కావచ్చు అని జెన్యూన్ ఆన్సర్ చెప్తాడు. మస్తు తెలివి ఉందని, జెన్యూన్ గా పిచ్చోడిని మెంటలోడిని అని మీరు టెల్లింగ్ యూ దట్. ఎందుకు అంటే మీకు అన్ని తెలుసు కూడా ఎందుకు కావాలన్నట్లు చెప్తాను. అన్ని నాకేం తెలియదు తమ్ముడు, ప్రపంచంలో ఎవరికి అన్ని తెలియదు. నాకేదో కొన్ని విషయాలు. మీరు ముకుందా మూవీ చూసే ఉంటారు, ఎందుకంటే అందులో చూసారు కాబట్టి. ముకుందాలో ప్రకాష్ రాజ్ అయితే ఎలా చేస్తారో సేమ్ మిమ్మల్ని చూస్తే అలానే ఉంది. కానీ ప్రకాష్ రాజ్ ఆయన నేషనల్ అవార్డు విన్నర్, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అన్ని భాషల్లో. నేను ప్రకాష్ రాజ్ గారితో నేను ఎట్లా కంపేర్ చేస్తాను అనుకుంటున్నావు? ఆయన మాడ్యులేషన్, అందులో అతను ఎలా యాక్ట్ చేశాడు, అదే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆయన భాష పైన కమాండ్ ఏంటి, మనకంత లేదు తమ్ముడు. ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆమె పెథటిక్ యాక్టర్ ఇన్ రియల్ లైఫ్. నాకు రాదు యాక్టింగ్ చేయటం, ఇప్పుడు నేర్చుకుంటున్నా, ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసి వచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ మీకే ఆఫర్ వస్తే మీరు మూవీ తీస్తారా, లేకపోతే మీరే యాక్టింగ్ చేస్తారా? మీకు ఒక హీరో లాగా కానీ విలన్ గా కానీ ఇట్లా ఛాన్స్ వచ్చింది అనుకోండి, వెళ్తారా? ముందుకు రాని చూద్దాం. ఇప్పుడు గాలిలో పక్షి ఎగురుతుంది, మసాలాలు ముందుకు రాని ఇప్పుడే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది, నేనే మీకు ఆఫర్ ఇచ్చిన, ప్రాజెక్ట్ డీటెయిల్స్, అగ్రిమెంట్, పిచ్ డెక్ అంటే మీరు ఒప్పుకున్నట్టే. అరే చూపించు తమ్ముడు, ప్రాసెస్ ఉంటది. ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఉంటాయి ప్రొసీజర్. అంతా అయిపోయిన తర్వాత కూడా మేము ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూసాం. ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నా కొత్త థియరీస్ ఏమొద్దు. ఆల్రెడీ వర్కౌట్ అయిన ప్రొసీజర్స్లో అది వర్కౌట్ అయినప్పుడు ఈక్వేషన్స్ చాలా ఉంటాయి, డెసిషన్స్ చాలా ఉంటాయి. నేను డెసిషన్ మేకర్ని కాదు. నా వరకు నేను డెసిషన్ తీసుకోగలుగుతాను, నా వరకు నేను మాట్లాడగలుగుతాను. కానీ నేను ఎవరిని డిసైడ్ చేస్తాను? ఈరోజు నేను నిద్రలేసి హీరోగా చేసేద్దాం అని చెప్పి డెసిషన్ తీసుకుంటే పని జరగదు కదా. హీరో విలన్ ఇది పక్కన పెడితే నేను బేసికల్లీ ఒక యాక్టర్ స్పేస్లో ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లోర్ మై స్కిల్స్
ఆర్ ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ అంతే. ఇప్పుడు యాక్టింగ్ పైన అదొక్కటే చేస్తానా, వేరే చేయనా అంటే ఏమో మిగతా అక్కడ పరిస్థితులు, అక్కడ అవసరాలు, సిచ్యుయేషన్స్ నాకు తెలియదు కదా.